కొద్దిగా బంగారు వెలుతురుతో మొదలవుతుంది. అది తెరల మధ్యగా ప్రవహిస్తూ గది నిండుతుంది. మన ఉత్సాహంగా ఉండే స్నూపీ పెద్దగా గుళ్ళు విరుస్తూ ఓ పెద్ద యావ్ చేస్తూ తన తోకను ఆడిస్తూ ప్రేమతో నిండిన ఉత్సాహభరితమైన రోజును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటాడు. స్నూపీ సంతోషంగా వంటగదిలోకి పరిగెత్తాడు. అక్కడ అతనికి ఇష్టమైన ఉదయాన్న భోజనం సిద్ధమవుతుంది. అతని కళ్ళల్లో ఆనందం మెరిసిపోతుంది. ఎందుకంటే అతని ప్రేమతో నిండిన యజమాని అతని బౌల్ నింపుతున్నారు. బుజ్జి బజ్జ నిండిన తర్వాత స్నూపీ పార్క్ పరిగెడతాడు. పార్క్లో జాగింగ్ చేస్తూ ఆడుతూ పాడుతూ ప్రతి ఒక్కరిని తన తోక ఊపుతూ స్నేహపూర్వకంగా మొరుగుతూ పలకరిస్తాడు. అతనికైతే ప్రపంచమంతా ఆట స్థలమే. ఇంటికి తిరిగి వచ్చాక స్నూపీ తన యజమాని సోఫా మీద కూర్చుంటాడు. అది వారి నిశ్శబ్దమైన ఆత్మీయ సమయం. తక్కువ మాటలతో కానీ ఎక్కువ ప్రేమతో నిండి ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వెనక తోట ఒక మాయాజలంగా మారుతుంది. స్నూపీ మెరిసే పురుగులు వెంబడిస్తూ సంతోషంగా జంప్ చేస్తూ తిరుగుతూ ఆడుకుంటాడు. ఆ తరుణం అంతా మధురమైన ఆనందంతో నిండుతుంది. ఇప్పుడు భోజనం కాదు కదా, అనుబంధమే ముఖ్యమైనది. స్నూపీని ప్రేమతో చూసుకున్న ఆయన యజమానులు అతనికి ఇష్టమైన ట్రీట్లను చేతిలోనిస్తారు. వారి ముఖాల ప్రేమ తేలిపోతుంది. స్నూపీ మెల్లగా వాటిని నములుతూ ఆత్మవిశ్వాసంగా ప్రేమతో నిండి ఉంటుంది. తోట ఆనందం నిండిన వేదికగా మారుతుంది. స్నూపీకి తోడుగా ఉన్న పాప్గా ఉండే గోల్డెన్ రిట్రైవర్, జిగ్నెస్గా కూడి నిండిన పిల్లి మరియు ఒక చిలిపి సైనికోడి కలిసి ఆడుకుంటారు. వారు బాల్స్ని వెంబడిస్తూ గడ్డి మీద కూలుతూ అనిపించే హాస్యాలు పంచుకుంటారు. అవి పశువులకు మాత్రమే అర్థం చేసుకోగలిగే మధుర క్షణాలు. రాత్రి పడుతుంది. కుటుంబం మొత్తం ఒక్కటిగా చేరుతుంది. స్నూపీ తన యజమానుల పక్కన సోఫా మీద కూర్చొని నిద్రపోతాడు. అతను పశు స్నేహితుల పక్కన విశ్రాంతి తీసుకుంటారు. అది ఒక నిశ్శబ్దమైన పరిపూర్ణమైన సమయం. గుండెల నిండే వేడిమితో, ప్రశాంతతతో, ప్రేమతో నిండి ఉంటుంది. తారల కాంతిలో స్నూపీ తన మృదువైన బెడ్లోకి చేరుతాడు. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి నిశ్శబ్దంగా ఉంటుంది. అతని కళ్ళు మూసినప్పుడు ప్రేమ, ఆనందం మరియు రేపటి సాహసాల కళలు అతని మనసులో మొదలుతుంటాయి.